ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా ఫ్రెండ్ మిస్టర్ గుప్తా మనోని ఈ ఇంట్లో నుంచి పంపించలేను. పైగా తప్పు నాది కూడా ఉంది. ఏమనుచుంటివి బాలిక? తప్పు నీది కూడా ఉన్నదా? ఎటులా? ఆ రోజు ఆయన నేనంటే ఇష్టమని చెప్పినప్పుడు నేను ఒప్పుకోకుండా ఉండాల్సింది మిస్టర్ గుప్తా. అయినా మనని చాలాసార్లు అడిగాను మిస్టర్ గుప్తా, నీకు ఓకేనా? నువ్వు ఒప్పుకుంటేనే ఓకే, లేదా నేను పెళ్లి చేసుకోను అన్నాను. తనప్పుడు చాలా నవ్వుతూ ఓకే చెప్పింది. మనం నో చెప్పేదాకా అడగకపోవడం నా తప్పే. నేను ఇన్నాళ్ళు తన బాధని చూడలేకపోవడం నా తప్పే. మనం ఇలా మారడానికి కూడా నా తప్పే కదా మిస్టర్ గుప్తా? అవును, నీవు చాలా గొప్పగా ఆలోచిస్తున్నావు. తప్పులు నీవు ఆ బాలిక చేస్తే అవి నీపై వేసుకుని ఇప్పుడు కూడా నీవు ఆ బాలికలోని మంచిని చూడడానికి ప్రయత్నించుచుంటివి. అంతే కదా మిస్టర్ గుప్తా? ఇప్పటికిప్పుడు వెళ్ళిపోమ్మంటే మనం అయినా ఎక్కడికి వెళ్తుంది? ఎవరున్నారని వెళ్తుంది? తను కూడా అనాథే కదా. అయినా 100 కోట్ల మంది ఉన్నా మన అనుకున్న వాళ్ళు ఒక్కరు కూడా లేకుంటే ఆ నరకం ఎలా ఉంటుందో నాకంటే ఎవరికి బాగా తెలీదు మిస్టర్ గుప్తా, తెలీదు. అందుకే మనకున్న ఇంకొంత సంతోషాన్ని దూరం చేయలేను. తప్పు చేయడం మనిషి ఉద్దేశం కాదు మిస్టర్ గుప్తా. వేరే దారి లేక తప్పులు చేస్తారని నమ్ముతా. అలాని ముప్పని తెలిసినను ఆ బాలికను నీ కుటుంబమునకు దగ్గరగా ఉంచదవా? కానీ మనో అలాగే ఉండిపోతుందా ఏంటి? మీరు మరీ దాన్ని విలన్ని చేసేస్తున్నారు. ఏదో నా మీద కోపంతో మా ఆయన్ని పెళ్లి చేసుకోవాలని పట్టుకుని కూర్చుంది. కానీ నేనంటే మనోకి ఎంత ఇష్టమో నాకు తెలీదా? నాకు నమ్మకం ఉంది మనో మారుతుందని. కొద్ది రోజులు ఓపిక పడితే చాలు. బాలిక, నీలాంటి స్నేహితురాలిని పొందుట ఆ బాలిక అదృష్టము. విషము కక్కే పాములాంటి స్నేహితురాలు దొరకటం నీ దురదృష్టం. చెడులో కూడా మంచిని నీవు వెతుకుచుంటే తాను అనుకున్నది సాధించుటకు నలుగురిని బాధ పెట్టినను తప్పు లేదని ఆ బాలిక అనుకొనుచున్నది. ఇరువురు ఒకేలా ఒకే సమయంలో ఒకే చోట పెరిగినను ఇరువురిలోనూ ఎంత వ్యత్యాసమో. అయినను మంచివారికి ఈ భూలోకమున రోజులుండవంటారు. సత్యము సుమి. మీ మనసులో ఏమైనా ఉంటే చెప్పండి ఆంటీ. చెప్పకుంటే అమర్కి ఎలా తెలుస్తుంది? యాక్చువల్లీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. చెప్పొచ్చా? మధ్యలో దీని కూడా వేండి. చెప్పు. ఏం లేదండి, ఆవిడ చనిపోయినప్పటి నుంచి మీరందరూ ఎలా ఉన్నారో నేను ఊహించుకోగలను. మీ అందరూ ఇంకా అదే బాధలో ఉన్నారు. అవునమ్మా, మేడం గారు లేని లోటు తీర్చలేనిది. అవును, ఆ బాధ నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నాను. ఏం చేసినా సరే తన జ్ఞాపకాలే వెంటాడుతూ ఉన్నాయి. అవునా? మీరు కూడా ఇంత బాధపడుతున్నారని నేను అనుకోలేదు.
ఏంటండి అలా అంటారు? తన స్నేహితురాలు లేదన్న బాధలో తన ప్రాణాలే తీసుకోవాలనుకుంది. అది ప్రేమ కాదా? అయ్యో నేనలా అనలేదండి. నీలా నువ్వు కాసేపు ఆగు. ఏం చెప్పాలనుకున్నావో సూటిగా చెప్పు. పిల్లలు ఇన్ని రోజులు బాధపడుతూనే ఉన్నారు. ఎల్లుండి నుంచి కొత్త స్కూల్. రేపెలానో ఖాళీనే కదండి. ఖాళీనా? ఖాళీ అని ఎవరు చెప్పారు? రేపంతా ఇంట్లోనే ఉండి చదువుకుంటారు, ఆ తర్వాత కాసేపు ఆడుకుంటారు. ఎల్లుండి నుంచి అదే కదండి చేయాలి. అయినా ఎప్పుడూ చదువుతూ ఉండడానికి వాళ్ళేమీ మెషిన్స్ కాదు కదండి, మనుషులు. అందులోనూ చిన్న పిల్లలు. ఇదే బాధలో కొత్త స్కూల్కి వెళ్ళినా ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి? స్కూల్కి వెళ్లే ముందు కొంచెం రిఫ్రెష్ అయితే కొత్త స్కూల్లో కొత్తగా మొదలు పెడతారు. అందుకే రేపు పిల్లలందరినీ పిక్నిక్కి తీసుకువెళ్తే మంచిదేమో అనిపిస్తోంది. సూపర్ అమ్మా, మీరు అచ్చమ్మ అమ్మగారిలాగానే మాట్లాడారు. సూపర్ అమ్మా, మీరు అచ్చమ్మ అమ్మగారిలాగానే మాట్లాడారు. మేడం గారు కూడా పిల్లలు ఇలా డల్లుగా ఉంటే పిల్లలు రీఫ్రెష్ అవుతారని బయటికి తీసుకెళ్దాం అనేవారు. అచ్చం మేడం లాగానే ఆలోచించారు. అచ్చం మేడం లాగానే ఆలోచించారు. మంచి ఆలోచన అమ్మా. నువ్వేమంటావు అమర్? డాడీ ఒప్పుకోవాలి, 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 డాడీ ఒప్పుకోవాలి. పిక్నిక్లో పిల్లల్ని పక్కకు పంపించి అమర్తో కొంచెం సపరేట్గా టైం స్పెండ్ చేయాలి. ఆ గ్యాప్లో అమర్కి బాగా దగ్గర అవ్వచ్చు. అమర్ ఏంటి ఇంత సీరియస్గా ఉన్నాడో? ఐడియా నచ్చినట్టు లేదు. దొరికావే బాగి. ఆ పిక్నిక్ వద్దు, పిల్లలు ఇంట్లోనే ఆడుకుంటారు. అదే కదా మరి నువ్వు చెప్పాలనుకున్నది కూడా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.